ఇష్యూస్ కూడా. యా దయాకర్ గారు ఒక్క నిమిషం, దాసో శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, ఆయన కూడా అడుగుతాను. సో ఇదే దానికి సంబంధించి శ్రవణ్ గారు, ఒకటి దయాకర్ గారు ఇంతవరకు చెప్పింది ఏంటంటే మేము ప్రభుత్వం ఈ భూముల్ని అమ్మడం లేదు, టీజీఐఐసికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఈ భూములు ఇస్తాం. ఈ భూములు ఇచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాటన్నిటికి కానీ దాదాపు 1,79,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటన్ని ఈ భూముల్ని ఆ కంపెనీలకు ఇస్తాం, తద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది, జాబ్ క్రియేషన్ జరుగుతుంది. అట్లాగే అక్కడ ఎన్విరాన్మెంట్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయబోం, లేక్ అదే విధంగా ఉంటుంది, రాక్ ఫార్మేషన్ అదే విధంగా ఉంటుంది, అన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు దయాకర్ గారు కొద్ది లాస్ట్లో వచ్చిన వారు మాట్లాడుతున్న కొన్ని అంశాలు కూడా విన్నాను నేను. వారు కూడా హెచ్సియులో కొంత విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములు అయిన వారే, అనేక ఉద్యమాల్లో తిరిగినటువంటి వారే. ఆ యూనివర్సిటీ జియోగ్రాఫికల్ టోపోగ్రఫీ మీద అవగాహన ఉన్నవారే. కాకపోతే ఏంటంటే ఇవాళ ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడినప్పుడు వారికి ఉన్నటువంటి ఒక స్థూలమైనటువంటి ఒక అభిప్రాయాన్ని, అవగాహనను, వారికి ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ను వదిలిపెట్టి వారు మాట్లాడుతున్నారేమో నేను భావిస్తా ఉన్నాను. ఒకటి. రెండవది ఏంటి అంటే ఈ భూమి టీజీఐసి ద్వారా వారు ఏమంటా ఉన్నారు, వేలం వేయట్లేము, క్యాబినెటే అలొకేట్ చేస్తుంది అని అంటా ఉన్నారు. ఇఫ్ క్యాబినెట్ వాస్ టు అలొకేటెడ్, వై వాజ్ ఇట్ గివెన్ టు టీజీఐసి? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఆ 400 ఎకరాలను బ్యాంకుకు మార్ట్గేజ్ చేసింది. మార్ట్గేజ్ చేసి 20,000 కోట్ల రూపాయల లోన్ తెచ్చుకుంది. ఆ 20,000 కోట్ల రూపాయలను లోన్ రీపేమెంట్ చేయడం కోసం అని చెప్పని వీళ్ళు దీన్ని టీజీఐసికి ఎలినేట్ చేసి టీజీఐసి ద్వారా వేలం వేసి, దిస్ ఇస్ ద మ్యాప్, ఇది మ్యాప్ అండి, టీజీఐసి రిలీజ్ చేసిన మ్యాప్. డబ్బాలు కొట్టి దీన్ని అమ్మేయాలని చెప్పని ఒక ప్లాట్స్ మాదిరిగా చేసి అమ్మేయాలని చెప్పని వాళ్ళు చేసినటువంటి ఒక పరిస్థితి. తర్వాత రెండోది ఏంటి అంటే ఎట్ వాట్ కాస్ట్ ఆర్ యూ డిస్ట్రాయింగ్ టేకింగ్ ఓవర్ దట్ ల్యాండ్? మనుషులు బతికే హక్కు ఎంత అవుతుందో ఈ భూమి మీద జీవచరాలు బతికే హక్కు ఉంటుంది, చెట్లకు బతికే హక్కు ఉంటుంది. నేను మీకు నేను జీవచరాలు లేవు అంటారు ఎందుకు అంటే ఆయన మాట అనాలి. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు అంత అన్యాయం అండి. ఇవాళ పీకాక్స్ లేవు, జింకలు లేవు. దయాకర్ గారు పాపం వారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత విల్ యూ గో అగేన్స్ట్ ఇట్? ఆడ జింకలు లేవు, లేకపోతే అక్కడ టర్టిల్స్, పేపర్లో న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. హిందూ లాంటి పత్రిక ద రేర్ వరల్డ్స్ రేరెస్ట్ స్పీసీస్ కాల్ టర్టిల్, స్టార్ టర్టిల్ అక్కడ ఉంది అని చెప్పని రాసినారు. పీకాక్స్ నేషనల్ బర్డ్, అది ఆ నేషనల్ బర్డ్ అక్కడ ఉందా లేదా అని చెప్పానంటే నేను దానికి అంతకంటే వారి విజ్ఞతకు నేను దయాకర్ గారు ఇప్పుడు చర్చ ఈ పాయింట్ మీద 30 సెకండ్ అక్కడ జింకలు ఉట్టిగా వచ్చి తిరగాడుతుంటాయండి అడవులకి, అందరికెళ్ళి బయోడైవర్సిటీ ప్రాజెక్టులకి వెళ్ళి వచ్చి, ఫారెస్ట్లకి వెళ్ళి వచ్చి ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర అక్కడక్కడ తిరుగుకుంటూ పోతాయి. లేవు అని చెప్పనంటే, ఇక ఉన్న వాటిని లేవు అని అంటే నేనేం చెప్పా? ఇక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుంది ఇక్కడ. ఇది అది మీ పిల్లి ఏం చేస్తుంది అంటే పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేరు అని చెప్పారు, బికాస్ ఇట్ ఈస్ క్లోజ్ దిస్ ఐస్. ప్రభుత్వం అలా ఒకవేళ వన్యప్రాణులు ఉంటే వాటి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది, అలా వదిలేదని చెప్పారా? కరెక్టేనమ్మా. అట్లా డిస్ట్రక్షన్ చేయటం, నోరు లేని జీవాలను ఆ రకంగా డిస్ట్రాయ్ చేయటం అవసరమా? ఒకటో రెండో జంతువులను డిస్ట్రాయ్ చేస్తే అర్థం ఉంది. వందలాది వేలాది పికాక్స్ ఉంటాయి అక్కడ, వందలాది జింకలు ఉంటాయి అక్కడ, వందలాది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ స్పీసీస్ అయినటువంటి ఒక స్టార్ టర్టిల్స్ ఉంటాయి, కుందేళ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి, వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక బయోడైవర్సిటీ ప్రాజెక్ట్ ను ఇమ్మీడియట్ గా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఎంటర్ అవుద్ది. దే హ్యావ్ టు, దే విల్. ప్రాబ్లం ఏంది? బడే భాయ్ చోటే మియా కా దందా చల్ రहा है यहाँ पे. వాళ్ళు అదే అంటారు, బడే బాయ్ చోటే మీద అనగానే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే హెచ్సియు ల్యాండ్స్ వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అనండి ఈ జంక్చర్ లో